ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే గుత్తి వంకాయ కర్రీ తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఒక్కసారి ప్రయత్నిద్దాం రండి. గుత్తి వంకాయ కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. వంకాయలండి, ఈ సైజులో ఉండేటివి తీసుకున్నానండి నేను. వంకాయలను చిన్న టమాటాను ఒకటి తీసుకున్నానండి. చింతపండు కొద్దిగా తీసుకున్నానండి, చిన్నగా ఇంత తీసుకున్నానండి. సగం ఆనియన్ అండి, కొబ్బరి. చింతపండును ఫస్ట్ నానబెట్టుకోవాలండి. ఇలా నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి. నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న నీళ్ళలోనే ఇలా కోసుకొని వేసుకోవాలండి, లేకుంటే చేదు కొడుతుంది వంకాయలను ఇలాగ 4 పార్ట్స్గా కట్ చేసుకున్నానండి. ఈ వంకాయల ప్రాసెస్ విధానం చూద్దాం రండి. పొయ్యి వెలిగించి కుండలో ఆయిల్ వేసుకున్నానండి. కుండ పెట్టుకొని వేస్తున్నానండి. కొద్దిగా పసుపు వేస్తున్నాను. కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. ఈ వంకాయలని మగ్గబెట్టాలి. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మగ్గాలండి వంకాయలు. ఇదిగో ఉప్పు వేసుకుంటున్నానండి. కొద్దిగా తిప్పుకోవాలి వెనక్కి. రెండో వైపు ఇలా తిప్పుకోవాలి. కొద్దిగా మగ్గబెట్టాలండి. నూనెలోనే ఇలా మగ్గబెట్టుకొని మూత పెట్టుకుందాము. కొబ్బరి తురుముకున్న కొబ్బరిని పొడి చేసుకుందామండి. ఇందులోనే టమాటాలు కూడా వేసుకోవాలండి. టమాటాలు, ఆనియన్ వేసుకొని దంచుకుంటున్నాము. ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. దీంట్లోకి వేసుకొని దంచుకోవాలి. కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అప్పుడు కారం వేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు కొద్దిగా మిరపకాయలు వేసుకున్నాను కదా, ఎండు మిరపకాయలు అయినా కారం వేసుకుంటున్నా. కొద్దిగా దంచుకోవాలి. ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అప్పుడు కూడా వేసుకున్నాను వంకాయల్లోకి, అందుకని చూసి వేసుకోవాలి. ముద్దగా దంచుకోవాలండి. ఇలా మొత్తం ముద్దగా మంచిగా. చింతపండు పులుసు కూడా తీసేసుకుంటున్నానండి. ఇలా తొప్ప తీసేసుకుంటున్నాను. ఇంత ఉంది, దీంట్లోకి యాడ్ చేసుకుంటా. ఇది కూడా మెల్లగా అనుకోవాలండి, ఎందుకంటే కారం వేసుకున్నాం కదా, కళ్ళల్లోగా పడుతుంది కాబట్టి మెల్లగా ఇలా రుబ్బుకోవాలి. మెత్తగా అయిందండి. ఇంకా ఈ మిశ్రమాన్ని మొత్తము తీసేసుకుంటున్నాం, ఒక గిన్నెలోకి తీసేసుకుంటాం. బాగా కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. రోకల్లో చేసుకున్నాం కదా, అంత మెత్తగా లేదండి, కొద్దిగా కచ్చపచ్చగానే ఉంటేనే బాగుంటుందని ఇలా చేసుకున్నానండి. కచ్చపచ్చగానే చేసుకున్నాం. వంకాయలు మగ్గినాయేమో చూద్దాం రండి. బాగా మగ్గాయండి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాం. అన్నీ బాగా మగ్గాయండి. ఒక గిన్నెలోకి తీసేసుకున్నామండి. అదే కుండలోకి కొద్దిగా ఆయిల్ పోసుకుంటున్నానండి. ఇంకా కాస్త ఆయిల్ పోసేసుకుంటున్నాం. పెట్టుకుంటున్నామండి అంతా. ఇలా వేడిగా ఉందండి, కొద్దిగా చల్లబడినప్పుడు పెట్టుకోవాలి. ఇలా చేసేసుకున్నామండి. అన్నీ ఇలా నీట్గా ఇలా చేసేసుకున్నా. అన్నీ ఇలా వేయాలండి అన్నీ కుండలోకి. ఇలా ఒక్కొక్కటి అన్నీ కూడా వేసుకోవాలి. ఇలా కుండలోకి అన్నీ వేసేసినానండి. వంకాయలు, గుత్తి వంకాయలన్నీ కుండలో కొద్దిగా నీళ్ళు వేసుకొని వీటిని కూడా కలుపుకుంటున్నానండి మంచిగా. కొద్దిగా ఈ మసాలా మిగిలిందండి, దీంట్లోకి వేసుకుంటున్నా.
ఈ మిగిలిన మసాలాని కూడా దీంట్లోకి వేసేస్తున్నానండి. ఇంకా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనియాలండి. కుండ పైన మూత పెట్టేసుకోవాలండి. గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిందేమో చూద్దామా. బాగా ఉడికిందండి, మంచిగా ఉడికింది, దగ్గరకు వచ్చేసింది. ఇంకా దింపుకోవడమే అండి. మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిందండి. గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిందండి. చూడండి ఎంతో బాగా వచ్చేసింది. ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందని దీన్ని ఒక్కసారి ప్రయత్నించండి మీరు కూడా. చాలా చాలా రుచిగా ఉందండి. చాలా అద్భుతంగా ఉందండి. చికెన్ మటన్ కన్నా కూడా ఈ గుత్తి వంకాయ కూర చాలా టేస్టీగా ఉందండి. మీరు ప్రయత్నించండి, మీ పిల్లలకు అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్ పేరు అమ్ముపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.